నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యలహంక నివాసంలో దేవినేని అవినాష్ దాక్కున్నారని అంటున్నారు ఏపీ పోలీస్. బయటికి చెప్పట్లేదు కానీ ఇప్పటికే సిఐడి టీమ్స్ ఒక రెండో మూడో అటు వెళ్ళి దేవులాడుతున్నాయట. ప్యాలెస్లోకి ఎంట్రీ ఎలా? తాడేపల్లి ప్యాలెస్ అంటే ఆంధ్రప్రదేశ్లో ఉంది, ఏదో మనదే ప్రభుత్వం. కానీ అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గర చాలా కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ ఉంటుంది. వెళ్ళాలంటే బోల్డన్ని ప్రోటోకాల్స్. మనకి ఢిల్లీ చాణక్యపురిలో ఈ విదేశీ రాయబార కార్యాలయాలు ఉంటాయి. అక్కడ ప్రతి మూమెంట్ని కూడా సెకండ్స్తో సహా క్యాప్చర్ చేస్తారు. వెహికల్ మూమెంట్ కావచ్చు, లేకపోతే వ్యక్తులు ఎవరన్నా వెళ్ళిన ఇండివిజువల్ మూమెంట్ కావచ్చు, అంత నిశ్చితంగా గమనిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారి నివాసం దగ్గర కూడా అదే పరిస్థితి. అరెస్టు భయానికి దేవినేని అవినాష్ అక్కడికి వెళ్ళి దాక్కున్నారా? ఎందుకంటే త్రూ హిస్ లాయర్స్ సుప్రీంకోర్టులో ఆయన ఈ బెయిల్ కోసం పిటిషన్ వేసుకున్నారు. సో ఈ లోపల దొరికితే పోలీసులు కుమ్మేస్తారేమో ఏపీ పోలీసులు. అంటే వాళ్ళు చేసినట్టే, వాళ్ళ హయాంలో పోలీసులు చేసినట్టే కూటమి ప్రభుత్వ హయాంలో కూడా పోలీసులు అట్లా చేస్తారేమో అని చెప్పేసి ఒక అనుమానం ఆయనకి. ఇవన్నీ పక్కన పెడితే ఒక ప్రముఖ దినపత్రిక ఒక కథనం రాసింది. పారిపోయారా, వదిలేశారా? ఒకవేళ వదిలేస్తే ఎందుకు వదిలేశారు అంటే, ప్రభుత్వంలో ఇంకా వైసీపీ వాసనలు ఉన్నాయి. సో ఆ వైసీపీ అమీబా అనేది అన్ని చోట్లకి విస్తరించేసింది. ఒక చోట కత్తిరిస్తే ఇంకో చోట పెరుగుతుంది. సో అమీబాకి ఎలాంటి లక్షణం ఉందో వైసీపీ కూడా అలాంటి లక్షణమే ఉంది. అందువల్ల ఇప్పుడు ముందరే ఒప్పందించి ఆయన పారిపోవడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసి ఆయన బెంగళూరులో జాగ్రత్తగా దాక్కోండని ఎవరో సలహా ఇచ్చారు. బెంగళూరులో ఆయన అత్యంత సేఫెస్ట్ ప్లేస్ ఏముంటుంది, జగన్మోహన్ రెడ్డి గారి నివాసం తప్పించి అని ఆయన భావించారట. జగన్మోహన్ రెడ్డి గారిని వేడుకున్నారట. వేడుకుంటే సరే, తాత్కాలికంగా సుప్రీంకోర్టులో రిలీఫ్ వచ్చేంత వరకు మీరు యూ కెన్ స్టే బ్యాక్ హియర్ అని చెప్పేసి ఆయన అష్యూరెన్స్ ఇచ్చారట. ఇవన్నీ టకారాలే. మొత్తానికి ఇది ప్రచారం నడుస్తుంది. అంటే పట్టుకోలేని మన చాతకానితనం దేవినేని అవినాష్ని బలవంతంగా జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో ఉంచేసిందా అనే ప్రశ్న కూడా పోలీస్ యంత్రాంగం మీద వచ్చింది. పోలీస్ యంత్రాంగంలో ఉంటే ఉండొచ్చు కాక ఒక 40-50% ఇంకా వైసీపీ సానుభూతి పరులు, వైసీపీ అంటే అరమోట్ పొగన్లతోటి భజన చేస్తూ వైసీపీని భుజాన మోసే పోలీస్ ఆఫీసర్స్ ఉండొచ్చు కాక. బట్ మిగిలిన 50% సమర్థులైన వాళ్ళు ఉన్నారుగా, 50-60% ఉన్నారుగా. వాళ్ళ సర్వీసెస్ని సక్రమంగా వినియోగించుకుంటే నిజంగా ఆయన జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్లోనే ఉంటే దేవినేని అవినాష్ని ఎంతసేపు పట్టుకోవటం. అండ్ ఇంకో కీలకమైన అభియోగం దేవినేని అవినాష్ మీద మోపబోతున్నారు అని సచివాలయం నుంచి స్పష్టమైన సమాచారం. ఏంటయ్యా అంటే, అది సెక్రటేరియట్ నుంచి మాయమైన కొన్ని ఫైల్స్ని, కీలకమైన ఫైల్స్ని అవినాషే భద్రంగా తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్లో పెట్టారట. ఇలాంటి ప్రచారం సెక్రటేరియట్లో జరుగుతుంది. వెలగపూడి సచివాలయంలో, అమరావతి సచివాలయం కూడా అని అంటారు, అక్కడ జరుగుతుంది. మరి ఇంత జరుగుతున్నప్పుడు ఇన్వెస్టిగేషన్ ఏమైంది? విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? అంతర్గతంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఉండే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఏం చేస్తుంది? పోలీసు ఏం చేస్తున్నారు? సిఐడి ఏం చేస్తుంది? అంటే ఐవారు ఏం చేస్తున్నారంటే చేసిన తప్పులు దిద్దుకుంటున్నారు అన్నట్టు వీళ్ళందరూ వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్ చుట్టూ మోహరించారట. చుట్టూ మోహరించారు సరే, లోపలికి వెళ్ళడానికి మార్గం ఉండాలి కదా. మరి ప్రాపర్ ఇదిగా ఒక నోటీసులు వేసుకుని పట్టుకొని 41 CRPC కింద నోటీస్ ఇచ్చి వెళ్తారా? ఆయన మేము వెతకాలని చెప్పేసి దేవులాడాలి లోపల ఉన్నారట. అది పెద్ద ప్యాలెస్, 2-3 రోజులు పడుతుంది వెతకాలంటే ఒక మనిషిని అక్కడ. అది సో ఆ రకంగా యలహంక ప్యాలెస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆయన దృష్టి ఆయన మీద మరోసారి దృష్టి మళ్ళేలా చేసింది. రెండోది, అంత సీక్రెట్ ఫైల్స్ ఏముంటాయి సెక్రటేరియట్లో? అసలు ఏం పని జరిగిందని 5 ఏళ్లలో విధ్వంసం తప్పితే జరగని పనికి సీక్రెట్ ఫైల్స్ ఏముంటాయి? ఒకవేళ అవన్నీ ఏమన్నా ఉన్నా కూడా ఇంక్లూడింగ్ నోట్ ఫైల్స్ బ్యాకప్ మెకానిజంలో RTGSలో స్టోర్ అయ్యి ఉంటాయి. సో బెంగపడాల్సిన అవసరం లేదు. సో ఆ రీజన్ ఎందుకో మొత్తానికి సమంజసంగా అనిపించట్లేదు. మరి ఎందుకు వెళ్ళినట్టు? సిఐడి పోలీస్ ఎందుకు వెళ్ళినట్టు? అండ్ దేవినేని అవినాష్ ఎందుకు దాక్కున్నట్టు? 3rd డిగ్రీ భయానికే దేవినేని అవినాష్ అక్కడ దాక్కున్నాడా? ఇప్పుడు ఇదొక ప్రశ్న. 3rd డిగ్రీకి భయపడేంతటి పెద్ద వయసు కూడా కాదు ఆయన. దేవినేని అవినాష్ ఎంతో కొంత బోల్డ్ లీడర్. ఆయన ఏ పార్టీలో ఉన్నా, తెలుగుదేశంలో ఉన్నా అంతే కమిటెడ్గా చేశారు. ఇప్పుడు వైసీపీ కూడా అంతే కమిటెడ్గా చేస్తున్నారు ఆయన. సో ఆయన అంతగా భయపడిపోయి ఆయన్ని వాళ్ళ ప్రభువుని శరణు వచ్చి, అంటే జగన్మోహన్ రెడ్డి గారిని శరణు వచ్చి, అయ్యా నాకు మీ ఇంట్లో నాకు రక్షణ కల్పించండి అని చెప్పేసి వెళ్ళి అక్కడ స్వస్థత పొందేంతటి నెసిటీ దేవినేని అవినాష్కి లేదని చెప్పేసి ఆయన బాగా ఎరిగిన వాళ్ళు చెప్తున్నారు, బాగా ఆయన గురించి తెలిసిన వాళ్ళు చెప్తున్నారు. మరి ఎందుకు వెళ్ళారు? ఆ సీక్రెట్ ఫైల్స్లో ఏముంది? ఈ డీటెయిల్స్ కూడా లీక్ చేయాలి కదా. ఇంత లీక్ చేసిన ప్రభుత్వం వర్గాలు
ప్రభుత్వంలో కొన్ని వర్గాలు, అన్నీ కాదు, లీక్ చేసిన ఆ వర్గాలు ఇది కూడా లీక్ చేయాలి కదా. దేనికి సంబంధించిన సీక్రెట్ ఫైల్స్? రేషన్ బియ్యానికి అక్రమ రవాణాకి సంబంధించినవా, లేకపోతే డ్రగ్స్ అక్రమ రవాణాకి సంబంధించినవా, డ్రగ్స్ దిగుమతికి సంబంధించినవా? కాకినాడ పోర్టులో దిగుమతి అయిన పెద్ద ఎత్తున దిగుమతి అయిన డ్రగ్స్కి సంబంధించిందా? దారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి వ్యవహారాలా? ఇంకెవరి వ్యవహారాలు? కృష్ణపట్నం దగ్గర జరిగిన లావాదేవీలా? ఇవన్నీ తెర మీదకి వస్తున్నాయి. అంతా బాగానే ఉంది, కానీ ఇదంతా కూడా దేవినేని అవినాష్ చేత మాత్రం ఎందుకు చేయించాలి? అంటే ఆయన భుజం మించి జగన్మోహన్ రెడ్డి గారు కూటమి ప్రభుత్వం మీద తుపాకీ పేలుస్తున్నారా? ఆయనకి ఏమన్నా ఎష్యూరెన్స్ ఇచ్చారా రాజ్యసభ పంపిస్తామని? తర్వాత ఎలాగూ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు ఆయన దురదృష్టం ఏంటంటే ఆయన తెలుగుదేశం పిచ్చ పీక్స్లో ఉన్నప్పుడు దాని నుంచి బయటకు వచ్చారు. అలాగే ఇప్పుడు ఇక్కడ చూస్తే వైసీపీ ఖచ్చితంగా పోతుంది అనుకున్న చోట అక్కడ ఉంచున్నారు. ఆయన తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు అంటే సామాన్యమైన పదవి కాదు, మంచి గుర్తింపు ఇచ్చారు ఏ మాట కాబట్టి లోకేష్ గారు ఆయనకి. అయినా కూడా ఆయన నెహ్రూ గారి ఫాలో అయ్యారు, కడియాల బుచ్చిబాబు గారి సలహా మేరకు ఆయన బయటికి రావాల్సి వచ్చింది. సరే, వచ్చి ఎక్కడుంటే అక్కడ లాయల్గా ఉండటం అనేది మరి దేవినేని అవినాష్ ప్రత్యేకత. ఈరోజు ఆయన నిజంగా ప్యాలెస్లో ఉంటే, ఏది బెయిల్ కోసం సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకున్న నేపథ్యంలో అప్పటిదాకా రిలీఫ్ కోసం అని అక్కడ ఉంటే చూద్దాం ఏం జరుగుతుందో. నిజంగా సిఐడి పోలీసులు అక్కడే ఉంటే ఆయన్ని పట్టుకురావాలి, లేదు అంటే క్లారిటీ ఇవ్వాలి, మాకేం సంబంధం లేదని. ఇంకా ఎన్ని కుట్ర కేసులు అవినాష్ ఖచ్చితంగా ఇన్వాల్వ్ అయ్యి, ఆయన ఆల్రెడీ టీడీపీ కార్యాలయం మీద జరిగిన దాడి కేసులో ఆయన అభియోగాలు ఎదుర్కొంటున్నారు. దాంట్లోనే హైకోర్టు ఆయనకి బెయిల్ రిజెక్ట్ చేసింది. సో ఇవి కాక ఇంకో కొత్త కొత్త కేసులు కూడా వచ్చేస్తాయి. రేపు పొద్దున ప్రకాశం బ్యారేజీ దాంట్లో కూడా ఈ బోట్లు ఢీకొన్న ఘటనలో కూడా ఈయన ఆ బోట్లు వదిలింది దేవినేని అవినాష్ అని చెప్పేసి A5 గాను A6 గాను చేర్చే అవకాశాలు కూడా లేకపోలేదని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. సో ఏదైనా అవినాష్ మీరు చాలా కాంట్రవర్షియల్గా మారారు. అటు తెలుగుదేశం వాళ్ళకి కావాల్సిన వ్యక్తిగా మారారు. వైసీపీ ఏమో మీ భుజం మించి తుపాకీ పేలుస్తుంది. చూసుకోండి, మీకు బోడంత పొలిటికల్ కెరీర్ ఉందని మీ అభిమానులు బాధపడుతున్న క్రమంలో, వాళ్ళు బాధపడుతూ భావిస్తున్న తరుణంలో మిమ్మల్ని మీరు సెక్యూర్ చేసుకోవాల్సిన అవసరం మరి మీకే ఉంది. మీ కోటరీ మీకు ఎట్ట సహాయం చేస్తుందో, ఎటో గైడ్ చేస్తుందో ఎవరికి అర్థం కావట్లా.